అందరికీ నమస్కారం. ఇవాళ స్టూడియోలో ఒక విశిష్ట అతిథి. గంగమ్మ తల్లి ముద్దుబిడ్డ. మొన్నే పరమపదించింది ఆ మహాతల్లి. సాకే శైలజానాథ్. ఈ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటది. ఎందుకంటే సాధారణంగా పాలిటిక్స్ అందరూ అంబేద్కర్ కలలని సాకారం చేయడానికి అని చెప్తూ ఉంటారు. కానీ నేను చూసిన మా సాకే శైలజానన్న ఎలాంటోడంటే అంబేద్కర్ శాసనాలను తయారు చేస్తే శాసించడానికి నేను పుట్టాననుకునే సాకే శైలజనాథ్‌తో నా ముఖాముఖి. నమస్తే. నమస్తే ప్రసాద్ గారు. మిత్రమా ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మీరు అధ్యక్ష పదవి తదనంతరం సన్నిధానం జగన్మోహన్ రెడ్డి అనడానికి షర్మిల ఏమైనా బాటలేస్తుందా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు నిలబడేవాడు, కొద్దిగా పేదలు, అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం కష్టపడేవాడు కావచ్చు, లేకపోతే పర్టికులర్లీ దళిత్స్ పైన, మిగతా మైనారిటీస్ పైన, వీళ్ళపైన ప్రత్యేకమైన ప్రేమ ఉన్న వాడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంటే సాధారణంగా నేను దళితుల్ని ప్రేమించే వాళ్ళని చూశాను. హ్మ్. కానీ దళితులకి ఏమైనా అంటే తిరగబడేవాడిని మిమ్మల్నే చూశాను నేను. అంటే నేను పెరిగిన వాతావరణం అట్లా అయిండొచ్చు. అంటే మా గంగమ్మ తల్లి గొప్పతనమే కదా! అంటే మా ఇంటి ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళకి గొప్పతనం, వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంటుంది అట్ల పైన. బట్ నన్ని సైద్ధాంతికంగా గానీ, రాజకీయంగా గానీ, సమాజపరంగా పెంచింది ఆ రోజున హ్మ్. ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. సో, నాకొక రేషనాలిటీ ఉండాలి ఏమన్నా పని జేయాలంటే. ఊరికనే చేయడం సాధ్యం కాదు నాకు. అట్లాగే నేను ఇప్పటికీ బలంగా నమ్ముతాను. అన్యాయమని అనిపించినప్పుడు తిరిగి మాట్లాడలేకపోతే, అంటే చలనం లేకపోతే, చలనం అన్నది అసలకి ఇంకో దానికి సమానం అన్నది నేను అనుకుంటూ ఉంటాను. సో, మాట్లాడతాను అంతే. స్నేహం అంటే ఎలా ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు మీతో ఉన్న సాన్నిహిత్యంతో చెప్తున్నాను. మనస వాచ కర్మ అంటారు. కాబట్టి నేను ఆ విషయం ఐ హావ్ మై ఓన్ రీజన్స్. హ్మ్. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆ రీజన్ అధికారంలో ఉంటేనే ఏదైనా సాధ్యం అనుకుంటున్నారా? అట్లేం లేదు. నాకు అధికారం అనేది అధికారం పట్ల నాకు వ్యతిరేకత లేదు గానీ, అధికారమే పరమావధి అనే ఒక ఆలోచన నాకెప్పుడూ ఉండదు. అలా కాదు. మీరు అధికారంలో ఉంటేనే అది సాధ్యం అవుతుందనుకుంటున్నారా? అంటే కొన్ని విషయాలు నిజంగానే అధికారం నుండి సాధ్యమైతది. ఉదాహరణకి మీ నియోజకవర్గం సింగనమల. ఇప్పుడున్న తీవ్ర పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఒక పోరాటం వెర్సస్ స్థానిక ఎమ్మెల్యే తను కండక్ట్ అవుతున్న విధానం మీకు సీరియస్ అప్రహెన్షన్స్ ఉన్నాయి. అవునా కాదా? అట్లేం ఉండదు. నేను ఓ విషయం అనుకుంటాను. ఉదాహరణకి నా ప్రయారిటీ ఎడ్యుకేషన్. హ్మ్. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే రోజుల్లో నాణ్యమైన పుస్తకాలు ఇవ్వాలని ఒక గోడ మీద రాసేవాడిని. హ్మ్. నేను మంత్రి అయితేనే కలర్ ప్రింట్ ఏసి ఇచ్చాను అంటే బుక్స్‌లో. నాణ్యమైన పుస్తకాలంటే కలర్ ప్రింట్ ఇస్తే నాణ్యమైన పుస్తకాలా? అంటే మంచి 80 జీఎస్ఎంలు ఇచ్చాను. హ్మ్. ఆ తర్వాత ప్రత్యేకంగా లెసన్స్ రాసే వాళ్ళకి ఒక సెక్యులర్, సైంటిఫిక్ టెంపర్ ఉండే విధంగా చూశాను నేను ఆయనకి. హ్మ్. అట్లాగే కస్తూరిబా స్కూల్స్ నా హయాంలోనే దాదాపు కొన్ని వందలు కట్టించాం ఆఖరికి. హ్మ్. కొన్ని వందలు. అది అది స అది షేర్ ఇన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెసే కదా మీది. అదేదైనా ఇది హ్మ్. గవర్నమెంట్. హ్మ్. పార్టీ వేరే, గవర్నమెంట్స్ వేరే. హ్మ్. సో, 2 గవర్నమెంట్‌లు కూడా దాన్ని అంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాం. హ్మ్. సో, డెఫినెట్‌గా అట్లాగే నేను ఎడ్యుకేషన్ నమ్ముతాను నేను. హ్మ్. సో, నా నా కాన్స్టిట్యుయెన్సీలో అన్ని ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఐ స్టార్టెడ్. అవి హ్మ్. నేను ఇంటికి ప్రత్యేకంగా చేసి. సో, మనముంటే ఆ పనులయితాయి. మన ఆలోచన మంచివాడు ఏదో సరే చెప్పదు. మంచివాడు లేకుంటే ఒక ఆలోచన ఉన్నవాడు చేస్తే డెఫినిట్‌గా హి ఇంప్లిమెంట్ హిస్ థాట్స్. అంటే మీరు వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అవ్వడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక రిఫార్మర్‌లా జగన్మోహన్ రెడ్డి చేసిన దాంతో ఏమైనా ప్రభావితమై జాయిన్ అయ్యారా? అంటే ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసినప్పుడు హ్మ్. ఒకటేమో బీజేపీ యొక్క భావజాలాన్ని అవసరం రీత్యానో, లేక అక్కర రీత్యానో తీసుకున్నప్పటికి గూడా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తి గూడా ఒక క్యాపిటలిస్టిక్ వరల్డ్ పట్ల ఆయన ఎలాంటి ఆ ఫిలాసఫీలో అతను హ్మ్. ఎళ్ళే పరిస్థితి. నేను దాన్ని అపోజ్ చేస్తాను. నేను ఇప్పటికి కూడా ఇప్పుడు అపోజ్ చేస్తున్నారా? మొదటి నుంచి నేను అపోజ్ ఫస్ట్ చేస్తున్నారా? నుంచి అపోజ్ చేస్తాను నేను. హ్మ్. ఎందుకంటే ఆ పాలిసీ వచ్చినప్పుడు హ్మ్. నేనెక్కువ నా మాట చెప్తాను నేను. సో, మిక్స్డ్ ఎకానమీ పట్ల నాకొక నమ్మకం. మిక్స్డ్ ఎకానమీ వల్లనే దేశం డెవలప్ అయిందని నమ్ముతూ ఉంటాను నేను. సో, ఇటు అది మహానుభావుడు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. పివి నరసింహారావు ఆధ్వర్యంలో కాదు. అంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ వెన్ ద స్టార్టెడ్ అసలుకి భారతదేశ ప్రభుత్వం అనే ఒక సర్వసత్తాక ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా దే ట్రైడ్ పంచవర్ష ప్రణాళికలు అట్లా ఇట్లా చెప్పి. సో, ది సేమ్ అసలు థింగ్. మిక్స్డ్ ఎకానమీ అనేది నాకు తెలిసి గ్లోబలైజేషన్‌లోనే కదా! ప్రైవేట్ లేదు. ప్రభుత్వ లేదు. రంగ లేదు. సంస్థలు నో. పారలెల్‌గా. నో. మిక్స్డ్ ఎకానమీ అది ఓల్డ్ థాట్. హ్మ్. అంటే ఓ పక్కన ప్రైవేట్‌కి ఎంకరేజ్ చేయడము, గవర్నమెంట్‌లో పెట్టడమన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తా ఉన్నాం. అది అది మౌలిక రంగం జనానికి అది పెట్టుబడి ఒక మాట చెప్పాల్సొస్తే విద్యా, వైద్యం అనేది. సో, దాదాపు 17 మెడికల్ కాలేజీలని ఆయన స్టార్ట్ చేయడం.
ఇదంతా కూడా ఊరికనే ఎక్కడి నుంచి రాదు. అదొక ఫిలసాఫికల్ టచ్ ఉంటేనే అవన్నీ అయితాయి. హ్మ్. సో, అది చంద్రబాబు నాయుడు దగ్గర లేవు. 99 పైసలకి టాటాకి లేదంటే ఇంకొక ఎవరో రహేజాకి చూసాను ఎట్లా అర్థం చేసుకుంటాం? హ్మ్. ఒకవేళ బిజినెస్ చేయాల్సొస్తే అతను అడవిలో మన అనంతపురంలో పెట్టించాలి కదా! హ్మ్. మా అనంతపురంలో హిందూపురం పక్కన ఒక ఐటీ పెద్ద ఒక న్యూ ఐటీ హబ్ పెట్టొచ్చు కదా! అంటే అనంతపురం గురించి మాట్లాడారు కాబట్టి మీ జిల్లా ఇది. హ్మ్. అంటే మనకి ఎయిమ్స్ తీసుకొచ్చి మరి మంగళగిరిలో పెట్టారు. అది సాధారణంగా 2014 విభజన హామీల్లో ఎయిమ్స్ మనకి అనంతపూర్‌కే శాంక్షన్ అయింది. హ్మ్. అప్పుడు మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. మీ వంతుగా దాని మీద డిసెంట్ ఎక్కడ నో. తెలియజేసిన నో. నో. ఉదంతం నో. నాకు నో. కనబడలేదు. నేను రిపీటెడ్‌లీ రాయలసీమ పిల్లోడిగా, రాయలసీమ బిడ్డగా నేనెప్పుడు ఐఎమ్ ఇంక్లూడింగ్ టుడేస్ అమరావతి రాజధాని కూడా. హ్మ్. అసలకి రాజధానికి హక్కున్న రాజధాని అది నారాయణ రాజధాని కానీ మీరు నో. నో. ఎయిమ్స్ సంగతి అది చెప్పండి. ఏదైనా గాని. అనంతపూర్ నుంచి తరలిస్తున్నప్పుడు వినండి ఒక్క నిమిషం. కాంగ్రెస్ వినండి, ప్రతిస్పందన ఏది? వినండి, వినండి ప్రసాద్ గారు. ఇప్పుడే కాదు రేపైనా, ఎల్లుండైనా, గతంలో అయినా నేనేం దాచుకున్న ఆ విషయాన్ని. హ్మ్. మాకు రాజధాని పైన హక్కున్న వాళ్ళం మేము. హ్మ్. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి మూలలో ఉన్నోడికి హక్కు ఉంటుంది దాని మీద. లేదు. అది రాజధాని అంటే. లేదు. ఎందుకుండదంటే, ఆ రోజున శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కర్నూల్‌లో వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మేము త్యాగం చేశాం. హైదరాబాద్‌కిచ్చాం కర్నూల్ నుండి. మళ్ళీ ఎన్నికెట్ల హైదరాబాద్ తరలొచ్చారు. ఏం తరలి రాలేదు. మీరేం త్యాగం చేయలే. మాకు ఇంట్రెస్ట్ ఏం కర్నూలుని లేదు. తృణప్రాయంగా వదిలి నో. 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 మా సమైక్య మా రాష్ట్రాన్ని హైదరాబాద్ మాకి అస్సలకి రాయలసీమ వాళ్ళకి అంత పెద్ద ఇంట్రెస్టే లేదు. దేని మీద? ఇటు రాజధాని ఇటు మీద. కలవాలని. మేము కర్నూలు రాజధాని మాకుంది. మేమున్నాం. హ్మ్. బట్ ఆ రోజున తెలుగు వాళ్ళ సరే ఐక్యత మీరు కర్నూలు రాజధాని మీద మీకు నిజంగా అంత కన్సర్న్ ఉన్నప్పుడు, విభజన నాకు తెలిసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాయలసీమ వాసే కాబట్టి, మీలాంటి యోధులున్న ఆ తరుణంలో రాయలసీమ రాజధానిగా ఎందుకు వేదిక క్రియేట్ చేయలేకపోయారు? అసలకి మీరు రాజధాని గురించి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. రాజధానికి ఆ రోజున సైంటిఫిక్‌గా శ్రీరామకృష్ణ కమిటీ గాని, అంతకుముందున్న కృష్ణ కమిటీ గాని, ఈ కమిటీల ప్రకారం వేసేటప్పుడు రాయలసీమను ఆనుకొని రావాలని ఒక ప్రపోజల్స్ ఉన్నాయి. లేవు. ఉన్నాయి. ఎందుకంటే నాకు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు లేదు. అన్నప్పుడు లేదు. లేదు. నారాయణ గారి సొంత పెత్తనంతో అమరావతి ఆవిర్భవించింది. సరే అప్పుడు కూడా కాంగ్రెస్ డిసెంట్ తెలియజేయలేదు. ఎందుకు బ్రహ్మాండంగా తయారు చేసి ఎప్పటికి, ఇప్పటికి, అప్పటికి ఎప్పుడు ఒకటే మాట చెప్తాం మేము. ఏం చెప్తామంటే అసలకి సెంటర్‌లో ఉంది గాబట్టి మేము ఒప్పుకోవాల్సొస్తా ఉంది. అప్పుడు చెప్పిన మాట ఇదే స్టేట్‌మెంటే. హ్మ్. సెంటర్‌లో ఉంది గాబట్టి, అందరికీ వచ్చిపోయే అనుకూలం ఉంది గాబట్టి. అట్లా గాకుండా మేము హక్కుదారులం. మాతో కనీసం మాట్లాడలేదు మీరు. కనీసం మాకు కర్ణాటకలాగా ఇట్లా మాకు ఇంకొక రెండవ రాజధానిన మాకివ్వండి అనే ఒక ఆర్గ్యుమెంట్‌ని. హ్మ్. లేదన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో చెప్పుకున్న విధంగా హైకోర్ట్‌నివ్వండి అని కూడా అడిగాం. చంద్రబాబు నాయుడు గారికేమో మమ్మల్ని చూస్తే బాగా కోపంగా ఉంటుంది. వీళ్ళకి అవసరమా అప్పుడు అధికారంలో లేడు కదండీ ఆయన. ఎందుకు మొన్న వరకు ఉన్నాయి కదండీ బాబు! మీరు విభజించిన టైం గురించి చెప్తున్నా. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. విభజించిన టైంలో రాజధాని అంత స్పెసిఫికేషన్ లేదు. 10 ఏళ్ల పాటు లేదని ఆళ్ళే చెప్పారు కదా! లేదు. రాజధాని కంబైన్డ్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి ఎళ్ళిపోయారు గానీ, కారణం ఏదైనా పాపం, ఆ రోజున ఇది కంబైన్డ్ రాజధాని. హ్మ్. కంబైన్డ్ రాజధాని ఇంక ఉన్నప్పుడు కూడా ఇంకా పెంచమని అడగాల్సింది పోయి, చండీగఢ్‌లాగా. పెంచకుండా 5 ఏళ్ల ముందే పరిగెత్తిపోయిన వాళ్ళని చూసాం మనం. కానీ దేనికి ఇక్కడ ఏం ఉపయోగం? విభజన హామీల్లో నాకు తెలిసినంత వరకు హైకోర్ట్‌లో మీ కేసులు ఉన్నప్పుడు వాదించుకోండి. అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో ఖాళీ ఉన్నప్పుడు తర్వాత మీరు పెట్టుకోండి. సెక్రటేరియట్‌లో మన మొహానికి ఓ 3 బ్లాకులు యూ పడేశారు. ఫైట్ ఇట్. యూ ఫైట్ ఇట్. ఇప్పుడు ఎప్పుడు? అడిగేదేందంటే అధికారంలో ఉండి మీరు ఎవరైతే రాష్ట్రాన్ని తృణప్రాయంగా అది వదిలేస్తే ఎవరు ఫైట్ కాదండి. చేయాలి? ఎవరైతే అధికారంలోకొచ్చారో హ్మ్. వాళ్ళు ఇది ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ కాదిది. హ్మ్. ఓ మాట చెప్పాల్సొస్తే తెలంగాణ తీర్మానం చేయకపోతే నేను చేపిస్తానని చెప్పిన బాబుగారు గుర్తుకున్నారు నాకింక. హ్మ్. తెలంగాణ అసలుకి ఇయ్యకపోతే మిమ్మల్ని వదిలేది లేదని బాబుగారు నాకు గుర్తుకున్నారు. అంత లోపల వదలుచుకోలే నేను. ఏం మరి మీరిప్పుడు చెప్తే తెలుస్తుంది ఆ రోజు అలాంటి మాటలన్నీ ఆయన మారారని. అవన్నీ నాకెప్పుడు మీకు తెలీదేమో. ఎందుకు ఇవన్నీ తెలీదు? ఇవన్నీ ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్ మీకిస్తా నా దగ్గర ఇంత పెద్దగుంటుంది హ్మ్. డాక్యుమెంట్స్ అన్నీ. కాబట్టి మీరు దిస్ ఉండవల్లిగారికి డాక్యుమెంట్సే చూపిస్తున్నారు. లేదు. నేను ఎందుకు మాకు ఇవ్వను. మా నోట్లో మట్టి కొట్టిన నరేంద్ర మోడీయే కనబడుతున్నాడు ఇప్పుడు. చూపించినా ఎప్పుడైనా చూసారా తృణప్రాయంగా మీరు? రాష్ట్రాన్ని కాదు విడగొట్టి. ఎప్పుడైనా నేను పేపర్‌లు పెద్దగా చూయించక చూసారా ఎప్పుడైనా బుక్కులు? లేదు. నాకు అలవాటు లేదు. హ్మ్. నేనేమి చరిత్ర ఎగ్జామ్ రాయడంలే. హ్మ్. బట్ ఐ వాంట్ టెల్ ద ట్రూత్. సో, ఈ రోజున ఎయిమ్స్ మా జిల్లాది. ఎయిమ్స్ లాంటిది మీకిస్తామని శ్రీబాగ్ ఒప్పందంలాగా దాన్ని కూడా దాని తృణప్రాయంగా వదిలేశారు. ఆయన ఎందుకు అమరావతి పైన నిర్బంధ అభివృద్ధి దానికి పదం వాడాలనుకున్నాను. నిర్బంధ అభివృద్ధి అమలు చేస్తారక్కడ. అన్నీ ఎత్తకపోయి ఆడే అప్పుడు మీరు పెట్టుకుంటారు. కూడా నిర్బంధంలో ఉన్నారా? అంతే కదా! ఎప్పుడు? ఆయన నిర్బంధ అభివృద్ధికి పునాదులేస్తున్నప్పుడు, లేదు మేము దాన్ని అసలు మీరు ఎస్ఎఫ్ఐ నుంచి పోరాట యోధులుగా మే ఉన్న మీరు కూడా మేము ఇప్పుడు కూడా నిర్బంధానికి గురయ్యారా? నేను అమరావతిలో నిర్బంధ అభివృద్ధికి వ్యతిరేకిని నేను. అది ఓకే సార్. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఎయిమ్స్ అక్కడి నుంచి తరలవుతున్నప్పుడు, ఒక నిరసన కార్యక్రమాలు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డాయా? మీరు చూసారా?
అంటే ఈ మధ్య కాలంలో పీపుల్ రియాక్షన్ మోడ్ మారింది. పీపుల్స్ రియాక్షన్ మీరు మోడ్‌కి మీరు మీలాంటి మీరు ముందు మీరు నుండి దాన్ని నడిపించవలసిన ఎందుకు నాయకులే మేము కదా! చాలా సార్లు మాట కావాలంటే నేను ఐ విల్ సెండ్ మై మామూలుగా నాకు పేపర్ కటింగ్స్ పెట్టుకునే అలవాటు కూడా లేదు. మీకోసం వెతికి పంపిస్తాను. ఎప్పుడైనా భవిష్యత్తులో మరి ఇట్లా కూర్చుంటే పనికొస్తాయి మీకే ఆఖరికి. మాట్లాడాము లేదు. వి ఆర్ నేను రిపీటెడ్‌లీ మాట్లాడలేదని అనట్లే. వి కానీ రిపీటెడ్‌లీ టెల్లింగ్. ఎస్ఎఫ్ఐ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వి మీరు రిపీటెడ్‌లీ టెల్లింగ్. హ్మ్. కాబట్టే మాట్లాడగలుగుతా ఉన్నాం. హ్మ్. కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఇది ఓకే. కరెక్ట్ కాదు మీది అని చెప్పగలుగుతా ఉన్నాం. అట్లాగే మేము మాకెందుకు ఇయ్యని అడుగుతా ఉన్నాం. రాయలసీమ ఏమైపోతుందంటున్నాం. కృష్ణా మీరు పట్టుసీమలో నీళ్ళు తోడుకుంటే కృష్ణా నీళ్ళు మాకు ఇచ్చేయాలి కదా అడుగుతా ఉన్నాం. హ్మ్. కృష్ణా ఎందుకు మొత్తం మాకియ్యని అడుగుతా ఉన్నాం. హ్మ్. మాకు నీళ్ళు ఇయ్యండి మళ్ళీ మాట్లాడదాంలే అంటా ఉన్నాం. కనుక అనేక ఇదేదో ఒక్క నిమిషం అట్లా మాట్లాడుకునే ఒక పాసింగ్ కామెంట్ లాగా రాయలసీమ ఉండదు. హ్మ్. రాయలసీమ అనేది మాట్లాడడానికి దానికి డిఫరెంట్ ఇష్యూ. అది నాట్ ఎమోషన్. అదేదో అందరూ ఏమో అనుకుంటారేమో. కానీ రాయలసీమ ప్రజల జీవితం అది. నేనైతే ఎమోషన్ అని అంటాను. లేదు. ఎందుకంటే నేను రాయలసీమ ఉద్యమాలు చూశాను. రాయలసీమ పోరాట సమితులను చూశాను. మీరన్నట్టు బుక్కడు నీళ్ళ కోసం అరువులు చూస్తున్న ఈ తరుణాన్ని కూడా నేను చూస్తున్నా. అవును. కానీ దీని మీద అంటే నేను ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రభావితమై వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయిన విద్య, వైద్య, ఆరోగ్యం అన్న దాని మీద. ఇవాళ మీరు ఈ 17 మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కాదన్నా కర్నూలులోటి అండ్ వెనకబడిన ప్రాంతాల కన్నా ప్రకాశం జిల్లాలకు కానీ లేతే పులివెందులు కానీ ఇలాంటివి మార్కాపురం కానీ ఇలాంటివన్నీ నేను చూస్తున్నప్పుడు ఈరోజు మీరు ప్రభావితమైన జాయిన్ అయిన దగ్గర ఈ మెడికల్ కాలేజీలకే ఒక తీవ్ర దాన్నేమంటారంటే ఆక్షేపణలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి కోటి సంతకాలతో అనిపించుకోవడానికా లేదంటే మీ ఎస్ఎఫ్ఐ నేపథ్యంతో అట్లీస్ట్ రాయలసీమ నుంచి మీరు ఒక పునరుత్తేజంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానంలో ప్రభుత్వం ఏమీ చేయకుండా నిరోధించడానికి మీ ప్రయత్నం ముమ్మరంగా ఉంటుంది. నేను నా కాన్షియన్స్ నుంచి ఇంకా నేను మొన్న మీ ఆ! రక్తదాన ఇది చూశాను నేను. కాదు నేను నా కాన్షియన్స్ నుంచి 1,04,036 సంతకాలు పెట్టారు మా వాళ్ళు. ఓకే. నేనే దాదాపు 100 గ్రామాలకు పైగా పోయాము. ఓకే. ఆ తర్వాత మేము అనంతపురంలో ర్యాలీ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ర్యాలీ అయితే నేను అనుకుంటా ఉంటాను దాన్ని చూసినప్పుడు. మీది ఒకటి ఎర్రగొండపాలెం ఒకటి ఒకటి పెద్ద ఎత్తున చేశారు. గుంటూరు పరిసర ప్రాంతాలు కాబట్టి మేము దాన్ని చాలా సీరియస్‌గానే ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న జనాలు ఒకసారి పంట పండితే కులాసా ఉంటారేమో గానీ నిజానికి అక్కడ ఏమి ఉండదు. సో హాస్పిటల్స్ కానివ్వండి గవర్నమెంట్‌లో ఉండాల్సిందే. ఒక టెర్షియరీ కేర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చెప్పే విధంగా అది మాకు రావాల్సిందే. అట్లా కాకుండా అసలు ఎయిమ్స్ మీరు డాక్టర్ కూడా అది అవసరం మాకు అవసరం. వేరే వాళ్ళకి లగ్జరీనేమో. ఎయిమ్స్ అనేది వాళ్ళకి లగ్జరీనేమో. కానీ మాకు అవసరం. కనుక మేము అవసరం కాబట్టి మేము అంత గట్టిగా అనంతపురం జిల్లా అంత హార్డ్‌గాను గట్టిగాను రెస్పాండ్ అయింది. సో ఈ విధంగా అంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్‌సీపీ కాకుండా రాయలసీమ వాసిగా కూడా రాయలసీమ నుంచి ఒక ఉద్యమ నేపథ్యానికి తెరలేపడానికి రాబోయే రోజుల్లో ఆస్కారం ఉందనుకోవచ్చా? ఒక్కటి రాయలసీమ అన్యాయమే జరుగుతున్నది ఒక వాస్తవం. దానికి సమయం సందర్భం నేనేమనుకుంటా అంటే వ్యక్తిగతంగా ఏమనుకుంటా అంటే మా రాయలసీమ ఉద్యమకారులకు అండగా ఉండాలి అనుకుంటా ఇప్పుడు నేను. ఎక్కడ పోయినా సరే రాయలసీమ బిడ్డగా రాయలసీమ గురించి మాట్లాడాలి అనుకుంటా. ఏ సందర్భమైనా సరే ఉదాహరణకి చర్చ మొదలైతే నేను చెప్తా ఏమిటా అంటే ఆఖరికి అయా హక్కున్న వాళ్ళం రాజధాని మమ్మల్ని అడగలేదు అని మొదలు పెడతా ఆఖరికి. మాకు ఇష్టమై కాదు. అట్లాగే ఈ రోజున డెఫినెట్‌గా ఒక రోజు వస్తా ఉంది తొందరలోనే. ఎందుకంటే వీఆర్ సీయింగ్ మేము చూస్తూ ఉన్నాం. మా రాయలసీమ మొత్తం అన్యాయం జరిగే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మా నీళ్ళకు అన్యాయం, మాకు మనుషులకు అన్యాయం. కేవలం మా భూములకు తప్ప మాకు భూములు ఇవ్వడం తప్పనిస్తే మిగతా లేదు. ఉదాహరణకి నేను చాలా గట్టిగా అడుగుతా ఉన్నా. ఈ రోజున పారిశ్రామిక అభివృద్ధి అని అంటుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు. బహుశా ఆఖరిలో ఉన్నాడో మధ్యలో తెలియదు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్‌లో ఉన్నారు సౌత్‌లో. కానీ అనంతపురం జిల్లాలో హిందూపురం దాదాపు బెంగుళూరు వాతావరణం కలిగి ఉంటుంది. అక్కడ ఎందుకు ఈయన అసలుకి ఈ గవర్నమెంట్ ఎందుకు ఎట్లా పాలసీ పెట్టుకున్నప్పుడు ఒక న్యూ హబ్ తయారు చేయొచ్చు. మామూలుగా ఉద్యోగాలు వస్తాయి. లేకుంటే డెవలప్ అవుతుంది. అవన్నీ ఏం లే. మొన్న ఆయన మమ్మల్ని లాస్ట్ టైం గవర్నమెంట్‌లో కియా మోటార్స్ తెచ్చి కాల్ జాబ్‌కి కూర్చున్నారు. కియా మోటార్‌కి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మధ్య ఏదో అవార్డు కూడా వచ్చినట్లుంది. ఏదో నువ్వు మంచిగా పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తావు అనే విధంగా ఏదో అవార్డు వచ్చినట్లుంది. నేను కొన్ని వాటిని నమ్మను సార్. వచ్చింది ఏదో నమ్మాల్సిన కష్టం వస్తుంది. ఎందుకంటే రాయటర్స్లో వార్తలాగే కొన్ని అనుమానాలు వస్తాయి. నమ్ముతున్నారో నమ్మట్లేదు అది సమస్య కాదు కానీ వచ్చిన మాట తెలిసినంత వరకు ఇండస్ట్రియలైజేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ మీరు అన్నట్టు ఏమైనా చేస్తే సమ్మిట్లు ఆర్భాటాలు కొలమానాలు అయితే మనకి బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకులు మనకి ప్రామాణికాలుగా ఎందుకు సార్ ఈజీ బిజినెస్ 99 పైసలకి ఎకరా అమ్ముతున్నా 27 ఎకరాలు అమ్ముతున్నా అది ఈజీ బిజినెస్ కదా. ఎవరికి ఈజీ బిజినెస్ అది వేరే డిస్కషన్. ఆ ఈజీ బిజినెస్లో ఎవరికి ఏం లాభాలు వస్తాయి వేరే డిస్కషన్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టకూడదు? 99 పైసలకి భూమి ఇచ్చినందుకు అవార్డులు వచ్చాయా? అంతే ఇంకెందుకు వచ్చాయి? ఇంకా
అది చెప్పండి ఇచ్చింది మీరు ఎవరు? అటువంటి ఇచ్చింది ఎవరు? ఆయన మహేంద్ర, టాటా బిర్లాలతో కూడిన కమిటీ గదా! ఎందుకంటే ఈయనకి ఫ్రీ ఇచ్చా, ఆయనకి ఫ్రీ ఇచ్చా, ఆయనకి ఫ్రీ ఇచ్చా. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఫ్రీకి ఫ్రీ. అవార్డు. 99 పైసలు ఇచ్చినాం కదంటే ఏం చేయగలిగింది ఏం లేదు మళ్ళీ ఆఖరికి. హ్మ్. 99 పైసలు కానీ వాల్యూ 99 పైసలకి టీసీఎస్ వాళ్ళకి ఇచ్చిన దానికి మాత్రం కృతజ్ఞతలు చెప్పలేదు. వాళ్ళు చెప్పరు ఎందుకు? ఎక్కడ లాభం ఉంటే అక్కడ పెడతారు సార్. హ్మ్. భూమి ఫ్రీగా వస్తే వస్తాడు, నీళ్లు ఫ్రీగా వస్తే వస్తాడు. అదేదో అదాని డేటా సెంటర్ ఉంది. గూగుల్ డేటా సెంటర్ పేరు మీద ఉండే అదాని సెంటర్ ఏదో ఉంది. దానికి కరెంట్ ఫ్రీ. ఇంతకీ అది మీరేనా చెప్పండి, అది గూగులా? అదానియా? అది అదాని కదా! మరి గూగుల్ అని విన్నాం. ఫ్లెక్సీలు కడుతుంటే చూస్తూ నోరెళ్ళబెట్టాం. అంటే మీరు ఎల్లబెడితే ఎట్లా లాభం లేదు. ఎందుకంటే ఆడ గూగుల్‌లో ఎక్కువ సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎల్లబడ్డారేమో గూగుల్ అని. అది అదానిది కదా! హ్మ్. వాళ్ళ అబ్బాయి చెప్పి వెళ్ళిపోయాడు కదా పాపం. ఇది హ్మ్. మాదే, వాళ్ళది కాదు. వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారని చెప్పాడు కదా! హ్మ్. వాళ్ళేమో నిజాయితీగానే చెప్తారు. మేము లాభాల కోసమే వచ్చినామని చెప్తున్నారు. హ్మ్. ఇతను మాస్క్ ఏసుకొని కాదని చెప్పి ప్రయత్నం తప్ప చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది నాలుగో అదేది అది సీఐఏ. అదాని గారి అబ్బాయి వచ్చి ముసుగు తీసాడంటారు. ఆ అబ్బాయి చెప్పాడు, తన బిజినెస్ చెప్పాడు. ఇది మాది, ఇది ఎవరిది కాదని చెప్పాడు. హ్మ్. అసలుకి ఎంత మరి లాభం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అభాండాలు? అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఉన్న పనే అది. చంద్రబాబు ఈ 18 నెలల 19 నెలల తర్వాత కూడా చంద్రబాబు ఏం చేశాడో చెప్పడంలే. హ్మ్. ఇప్పటికి కూడా ఆయన చెప్పేది ఏందంటే ఆఖరికి అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు అని చెప్తా ఉంటారు. హ్మ్. కానీ నువ్వేం చేసావు చెప్పు అంటే చెప్పే నాతులు లేడు. ఎందుకు మా అనంతపురం జిల్లాలో అరటికాయలు తెచ్చేది మనం చూస్తే నేను. అవును. ₹2కి కిలో అరటి పండ్లు అమ్ముకునే పరిస్థితి. కొట్టే కూలి రాదు. గొర్రెలకి వదిలేసి అన్ని తినేదానికి. దానికి కూడా ఆయన వెంటనే ఆ గొడవ జరుగుతా అంటే 100,00,00,000, 200,00,00,000 ఇచ్చింటే అదేదో వంగి వంగి మొక్కుతాడే దాన్ని ఏమంటారు సార్? అది ఏదో డే ఉంది. ఇట్లా కాలు పురులు చేతులు వంచుకుంటారు చూడండి. పురులు దండాలా లేకపోతే? యోగా డే అంటారే అది. యోగా ఆ డే. యోగా డేకి 300,00,00,000, 330,00,00,000. 330,00,00,000. పోన్లేండి, నేను ఎకనమిస్ట్ కాదు కదా! ఆ తర్వాత కర్నూలులో ఆయన ఏదో జీఎస్టీ తగ్గిందనో, ఎక్కిందనో అదొక 100,00,00,000. ఇట్లా పెడతాడు అతను. ఆ 300,00,00,000 మా జిల్లాకి ఇచ్చిన రైతులు బతికిండేవాళ్ళు. మీకు స్ప్రింక్లర్ కళ్ళలో నీళ్ళు కొడతారు కదా సార్? ఈయన రెయిన్ గన్‌లతో కొడతాడు. మీరు స్ప్రింక్లర్ తప్పు పేరు. ఈయన రెయిన్ గన్‌లతో కొడతాడు. అదే చెప్తున్నాను సార్. ఆ రోజు తమాషాగాని మమ్మల్ని అవమానించిన పరిస్థితిని ఏంటంటే అది గమనించింది. అతను ఢిల్లీ నుంచి 40,000,00,00,000తో మమ్మల్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాడా? ప్రపంచమంతా ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చి మమ్మల్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాడా? హార్టికల్చర్ హబ్ కింద తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక రైళ్లేసి అరటికాయలకి బ్రహ్మాండమైన రేటు పలికించింది కాబట్టి మీకు చంద్రబాబు కనబడకపోతే? నాయుడు ఎప్పుడు కూడా తను చేసింది ఏమి ఉండదు కాబట్టి వేరే వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం తప్ప ఏంది ఉండదు. ఈ రోజుకి కూడా ఏ రంగమైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క ల్యాండ్ మార్క్ చెప్పమని చెప్పండి. హ్మ్. మీరు చెప్పండి మాకు. ఎందుకంటే నా మీరు దగ్గర లేదు. మీరు కూడా కాంటెంప్లేటరీ నేను నేను పాలిటిక్స్‌లో వెతికాను నేను. ఆయనతో పాటు నేను ఇతను ఏమైనా ప్యారలల్‌గా చేశాడా అని ఒక రోజు నిజాయితీగా అసెంబ్లీ వేదికలను పంచుకున్న మీరు. కాదు, నిజాయితీగా ఎతికాను. ఇతను ఏమైనా చేశాడా ఏదన్నా చెప్పుకునే కానీ? హ్మ్. ఏంది లేదు. ఒక్క పని కూడా లేదు. హ్మ్. అతను బహుశా ల్యాండ్ మార్క్ వర్క్ అంటే ఈ మధ్య ఎక్కువగా ఏవియేషన్ డిపార్ట్మెంట్‌కో లేకుంటే వాళ్ళకో అదేందో ప్రైవేట్ జెట్‌లకి ఇచ్చే లెక్కే అదే స్పెషల్‌గా కనిపిస్తుంది నాకు. హ్మ్. మిగతా నాకేం కనపడడం లేదు సార్. గవర్నమెంట్ సెక్టర్‌కి కాదు, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్స్‌కే ఇస్తాడాయన. అతను సీఈఓ సార్. అతను చెప్పాడు కదా పాపం, అతను ఎప్పుడు దాచుకోలే. నేను ఐ యామ్ ద సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హి నెవర్ సే ఐ యామ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. అతను హి ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. హ్మ్. హి ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్. హుహు. అతను ఆ మాట నేను సీఈఓ అని చెప్తున్నా ఆఖరికి. అతనికి హ్మ్. ఏ బిజినెస్ ఏదొచ్చినా అదే వస్తది. హ్మ్. అతనికి ఏ అవార్డులు ప్రైవేట్ వచ్చినా. సెక్టర్ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి సీఈఓగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పణంగా పెట్టి పనిచేస్తారాయన. ఆయన పనంగా అనే మాట ఏంది, అది మీకోసమే అంటాడు. మన కోసమే ఎట్లా అర్థమై సావదు. అది అర్థం చేసుకుందామన్నా వీలు కాదు. ఎందుకంటే 4 సమ్మిట్లు పెట్టాడు. ఆయన శ్వేతపత్రం ఇయ్యాల. హ్మ్. ఆ 3 సమ్మిట్లలో ఎంతొచ్చింది మళ్ళా నిన్న మా వచ్చింది. కేసీఆర్ గారు ఇచ్చారు శ్వేతపత్రం. హ్మ్. వంటలతో అగ్రిమెంట్లని. సరే, కేసీఆర్ గారి గురించి నేను మాట్లాడడం నాకు అనవసరం. ఆయన వదిలేసేయండి ఆఖరికి. కానీ ఆయనకన్నా పెద్దాయన సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మా సీఎం కదా! మేము అతను ఒప్పుకోకపోవచ్చు నేను సీఎం అని. నేను సీఈఓ అనుకోవచ్చు. కానీ మేము సీఎంగానే గౌరవిస్తాం. హ్మ్. గుర్తిస్తాం గూడా. హ్మ్. కాబట్టి అది అతని పరిస్థితి సార్. ఏం చేస్తాను చెప్పండి? అంటే మీరు ఇవన్నీ మాట్లాడతారు. ఇండస్ట్రియలైజేషన్ గురించి అంటే ఏమని చెప్తారా? బెస్ట్ సీఈఓ అయినప్పుడు మీరు నేను అనుకున్న దానికన్నా తలదన్నే ఇండస్ట్రియలిస్ట్‌లన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వేదికలు క్రియేట్ చేయడం సీఏఏ సమ్మిట్‌లకి మాత్రమే పరిమితం అవుతుందా? లేకపోతే గ్రౌండ్ అవ్వడానికి అదే ఉపయోగపడుతుందా? నిన్ననే యాడో చూసాను సార్ ఒకటి. హ్మ్. యాడో షార్ట్స్ అది ఎక్కడో చూశాను. విజయవాడ ఆవకాయ పెడతాడట. ఆవకాయ అనే ఉత్సవాలు జరిపిస్తాడట విజయవాడలో. దానికి 5, 6, 10, 30, 50 కోట్ల దాకా ఖర్చు పెడతాడట. అలా కదండీ. ఆవకాయ పచ్చళ్ళును, ఊరగాయ పచ్చళ్ళు బాగా అహా! పెడతారు. నాకేం అర్థమే అది ఇప్పుడు కాలే. సమ్మర్‌లో గదా! ఇది అమరావతి ఆవకాయ అంట సార్. ఏదో ప్రోగ్రామ్ అది.
సో, ఈ అమరావతి ఇటువంటి ఒక క్రియేషన్‌లు తప్ప ఆయన దగ్గర నాకేం కనపడలేదు సార్. అది ఆవకాయ ఏంటి సార్? నాకు అర్థం కాదు. అమరావతిని పచ్చడి నంచుకున్నట్టు నంచుకుంటున్నాం అని అర్థమా? ఇండికేషనా? భలే చెప్పారు సార్ మీరు ఆఖరికి. అట్లే అయింటుంది ఆఖరికి. హ్మ్. అమరావతిని మేము అప్పుడప్పుడు నంచుకుంటాం జాగ్రత్తగా ఉండు. నేను ఎళ్ళేసాను అమరావతిలోకి. ఆయన కోపమొస్తది పాపం. సార్ ఎంత దుర్మార్గం నీళ్ళెత్తేసేకి ప్రాజెక్టులు పాపం ఆ రిజర్వాయర్లు కట్టుకుంటా, నీళ్ళెత్తేసుకుంటా ఎవడైనా రిజర్వాయర్‌లు కడితే అప్రహెన్షన్స్ లేవండి. వాళ్ళు కట్టింది ఒకటే ఆ కొండవీటి వాగు ఒకటి కట్టారు. కట్టి దాంతో పాటు ఆ రోజు నవనాగరాల నిర్మాణంలో రిజర్వాయర్ల నిర్మాణం కూడా ఉంది. నేను అండ్ దే చెప్పా నీడ్ టు అలొకేట్ 1900 క్రోర్స్ టువర్డ్స్ దట్. సార్ నేను చెప్పే పాయింట్ ఏందంటే రాజధాని అనేది నువ్వేదో బ్లూ ప్రింట్ ఏసి వచ్చేది కాదు సార్. హ్మ్. రాజధానిలో మౌలికమైన వసతులు కడతారు ఎవరైనా. దానికి ఆళ్ళు అనుమానం రాకుండా పెట్టింది ఏంటంటే దిస్ ఇస్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అని పేరు పెట్టారు. అట్లా పెట్టుకోవచ్చు దానిదేముంది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. బ్లూ ప్రింట్ అన్నదానికి పీపుల్స్ క్యాపిటలా అని. మీరు అన్నదానికే చెప్తున్నా. అందుకే సార్ పీపుల్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ సైట్లు ఇస్తే అది రద్దు చేసేది. దట్ ఈస్ ద పీపుల్స్ క్యాపిటల్ సార్. అసలుకి ఈ ఆలోచన మీకు అంటే అక్కడ ప్రజలు లేరని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెట్టి అట్లీస్ట్ పీపుల్స్ క్యాపిటల్ అన్న జగన్మోహన్ రెడ్డి ఆక్రందన వారికి అర్థం కావట్లేదు. అర్థం కాదు సార్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అక్కడ ల్యాండ్స్ కనపడతాయి అంతే. ఓన్లీ భూములే. నేను మళ్ళీ వెళ్ళాను సార్ నేను. నిరంతరం నీళ్లు తోడబడుతున్న ఏదైనా ఒక ప్రాంతం ఉందంటే అది అమరావతే సార్. కదండి తుఫాన్ వస్తే నీళ్లు మనకి ఉదాహరణకి ఇక్కడ మనకి ముంపు ప్రాంతాలు చాలా ఉన్నాయి మన తెలంగాణ హైదరాబాద్లో కూడా చూసి ఉంటారు మీరు. మణికొండ మునిగిపోయింది. అవునవును. తర్వాత ఆ నీళ్ళు ఎత్తిపోసి ఏదో కార్యక్రమం ఉంటుంది కానీ నిరంతరం ఎత్తిపోసుకునే దగ్గర అభివృద్ధి ఎక్కడ సంతరించుకుంటుంది? అంటే బహుశా ఏమన్నా ఫ్లోటింగ్ క్యాపిటల్‌గా బహుశా అనవసరంగా ఐడియా ఇస్తాడేమో ఫ్లోటింగ్ క్యాపిటల్ అని. అసలుకి అన్యాయం సార్. హ్మ్. ఇప్పుడు ఏదో హైదరాబాద్‌ని కులి కుతుబ్ షా అనుకుంటాం కట్టిందనుకుంటా ఆఖరికి. రాంగ్ ఇఫ్ ఐ యామ్ లేదు సార్ చంద్రబాబు గారు కట్టారని చెప్తున్నారు. అతను అన్నీ కడతాడు సార్. మరి కులి కుతుబ్షాని తీసుకొస్తే నాకు జస్టిఫై చేయండి. అంటే 400 పైచిలకు అంటే సంవత్సరాల చరిత్ర కలిగిన అంటే హైదరాబాద్‌లో ఇతనికి అంత వయసు 74, 70 సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు గారి ప్రస్థానం ఒకసారి మీలాంటి పెద్దలు అట్లా చెప్తారు కాదు సార్. ఇప్పుడేందంటే నేను కూడా వచ్చేవాడిని కానీ 500 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ కదా! పాపం ఈయనకి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉంటాయి కాబట్టి కోరిలేట్ కాదు కాబట్టి చెప్పడంలే కానీ అతను కూడా కొద్దిగా అంటే ఆయన మాస్టర్స్ డిగ్రీ చేసేదాకంటే దగ్గర దగ్గర 25 సంవత్సరాలకి ఆయన ఆరంగేట్రం చేశాడు రాజకీయాల్లో. 25 సంవత్సరాలు బట్టి ఆయన రాయలసీమ వాసే కదా సార్. అంటే అవసరం వస్తే రాయలసీమ బిడ్డ అని చెప్తాడు సార్. కళ్ళెదురుగా కనిపిస్తా ఉంది కదా! అతను ఊరికే మా దగ్గర మంచి బిడ్డ కాదు అతను చెడ్డ బిడ్డ అని ఆఖరికి. అతను పెద్ద బిడ్డ కాదు ఏం కాదు మాకు చెడ్డ బిడ్డ అతను రాయలసీమకా? రాయలసీమకి. అందుకే చిత్తూరు కింద ఎడగొట్టారు కదా దాన్ని. ఆ! రాయలసీమ చిత్తూరు కింద. ఏదన్నా కావచ్చు కాక. హ్మ్. సో, ఈ రోజున అడిగేదొక్కటే రాజధాని నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు ఏంది సార్ అది? ఆడ మనుషులుంటే హోటలొస్తది. రాకపోకలుంటే బండ్లొస్తాయి. ఎక్కువ మంది దిగి ఎక్కుతాంటే విమానం వస్తది. అవేమి లేకుండా నేను విమానంగా ఏరోప్లేన్ అదేంది విమానాశ్రయం చేసినా కదా రా అంటే వస్తాయా? ఎందుకు రావు సార్? ఆ మూలికల రాజు గారి ఆశ్రమంకి జనాలు వెళ్ళట్లేదా? ఎలాంటి సార్ మీరు కూడా ఒకసారి నాతో వచ్చి చూపిస్తా ఆఖరికి. నేను చాలా సార్లు వెళ్ళాను సార్. ఇంకోసారి కంబైన్డ్‌కి పోదాం ప్రసాద్ గారు. ఎందుకంటే మీ కళ్ళతో నేను కూడా చూస్తారు. నేను చూసిన దానికి ఇక్కడ హైదరాబాద్‌లో నేను విశ్లేషించగలుగుతున్నాను సార్. అవసరం వాళ్ళ లేదు. యొక్క స్థితిగతులు. ఒకసారి అక్కడికి వెళ్దాం. హ్మ్. వెళ్తే భలే భలే బాగుంటది. ఎందుకంటే అసలకి ఆళ్ళు చెప్పేదేందో, చేసేదేందో, అసలకి మళ్ళీ భూములేందో, ఈ 30,000 ఎకరాలేందో, ఏం చేస్తారో ఏమో! అంటే నేను అంటుంది మీకు నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆ 'దిల్ మాంగే మోర్' పెప్సీ యాడ్ లాగా ఇంకా భూములు తీసుకునే కార్యక్రమం తెరలేపుతున్నప్పుడు దీని మీద ఏమైనా మాజీ ప్రజాప్రతినిధులుగా ప్రస్తుతం ఒక పార్టీలో ఒక లీడ్ రోల్ ప్లే చేస్తున్న మీలాంటి వాళ్ళు ఏమైనా ఉద్యమ నేపథ్యానికి ఏమైనా తెరలేపే కార్యక్రమం ఉందా? సార్ ప్రజల తరఫున. మేమైతే ఈ రోజున్న పరిస్థితుల్లో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం సార్ మేము. ఓకే. మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు రాజధాని అంటే ఏందో డిఫైన్ అంటే మీరు చేసుకోవాలి. వ్యతిరేకిస్తున్నా రేపొద్దున్న రాజధాని ఇదే అని సజ్జల గారు ఒక వేదికలో కాంక్లేవ్‌లో చెప్పిన ఉదంతం. కానీ మా నాయకుడు ఒక మాట చెప్పాడు సార్ ఒక సందర్భంలో. హ్మ్. అసలుకి అదేదో కట్టుకునేది మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ అట్లా కడితే బాగుంటుంది కదా అని. హ్మ్. అదెవరు? మీరు నేను అనుకుంటాం. లేదు కానీ జగన్మోహన్ నారాయణ గారి ఆలోచన ఏంటంటే అమరావతి రాజధాని అని. నారాయణ గారికి పాపం అంత స్పెషల్ ప్రేమ ఏందో నాకు ఎందుకంటే నారాయణ కమిటీ త్రూగా డిసైడ్ అయింది. ఎందుకంటే మీరు చెప్పిన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ రాష్ట్రాలను ఎరగొట్టడానికి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకున్న దానికి కేంద్ర ప్రభుత్వం ఆ కినుకు కారణంగానే ఈ రోజుకి కూడా దాన్ని గెజిట్ పాస్ అవ్వట్లేదు. కాబట్టి సార్ మీరు బాబు గారి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనెందుకు ఆలోచించాలి సార్? మీరు నేను ఆలోచించకపోయినా 124 స్థానాలు ఇచ్చి ప్రజలు బాగా ఆలోచించారు. ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు విచారిస్తున్నారు. ఆ! అప్పుడు ఆలోచించి ఇచ్చారు. ఇప్పుడు విచారిస్తున్నారు. విచారిస్తా ఉన్నారు. రైట్. హ్మ్. పదం టేక్ ఇట్ గ్రాంటెడ్ సార్.
సో ఈ ప్రస్థానంలో ప్రజా ఉద్యమాలకి నాంది పలకబోతున్నారా? ఆల్రెడీ మీరు మెడికల్ సార్ కాలేజ్ వీఆర్ ఎగనెస్ట్. వీఆర్ ఎగనెస్ట్. ఇప్పుడు ఎగనెస్ట్ అని ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా లాస్ట్ బాల్ 6 కొడతామని మా అట్లా చెవిలో మేము పూలు చెప్పడం పెట్టారు. లేదు సార్. మేము లాస్ట్ ఎందుకంటే బాల్ ఈ డిసెంట్ అన్నది నేను ఒకటే చెప్తున్నాను. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల దీన అవస్థలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు మీరు కూడా అనంతపురం వెనుకబాటుతనాన్ని కొట్టొచ్చినట్టు చూసిన మీరు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇక మీద కూడా ఎవరు మోసపోకుండా ఉండడానికి మీరు అండ్ మీ తరఫున పార్టీ సార్ తరఫున ఒక్క ఒక విషయం బృహత్తర కార్యాచరణ ఏమైనా ఉందా? ఆల్రెడీ మా పార్టీ రాజకీయంగా ఒక డెసిషన్ తీసుకుంటుంది సార్. వీఆర్ సపోర్టింగ్ పీపుల్ ఫీలింగ్స్. ఎందుకంటే 30,000 గ్రామ సభల్లో వాళ్ళు చాలా క్లియర్ గా కేటగారికల్ గా డిసెంట్ తెలియజేస్తూనే ఉన్నారు. చేస్తా ఉన్నాం. కానీ కానీ దీస్ పీపుల్ హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. వినడం లేదు కదా. వీళ్ళు పోలీసులతోనో వాళ్ళతో బెదిరిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మనోధైర్యం ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు లేరా? మేము ప్రయత్నం చేస్తాం కానీ ఆడ రాసుకొని పోయేవాడు అట్లా రాసుకోవడం లేదు సార్. మీకు అర్థం మీ దీంట్లో ఏంటంటే మనం ఎంత చెప్పినా వాడు రాసుకుని పెట్టుకొని పోతా ఉన్నాడు. కనుక వీళ్ళకి ఆల్రెడీ టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా ఎవరు అడ్డం వచ్చేకి వీళ్ళు ఎవరు అనే ఫీలింగ్తో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఉంటా ఉన్నారు. సో మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి. కానీ ఇప్పుడు గత కొద్ది మాసాలుగానే రాజధాని అనబడే ప్రాంతంలో ప్రజలు ఏంది అసలుకి ఏం జరుగుతోంది మా పరిస్థితిని ప్రశ్నించడం మొదలుపెట్టి డెఫినెట్గా వీఆర్ విత్ దెమ్. అవసరం వచ్చిన రోజున మేము ప్రత్యక్షంగా కూడా దాంట్లో పాల్గొంటాం సార్. ప్రత్యక్ష కార్యాచరణ వైఎస్ఆర్సీపీ తరఫున సాకే శైలజనాథ్ గారి తరఫున ఉండబోతుంది. నేను పార్టీకి చెప్తాను సార్ నేను ఆ విషయాన్ని. పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆడ బిహేవ్ చేస్తాం. బట్ యాజ్ ఎ పర్సన్ నేను ఐఎమ్ అపోజింగ్ దట్ ఆల్ ద థింగ్స్ విత్ ఎ గుడ్ నోట్. థ్యాంక్ యూ శైలజనాథ్ గారు.